ఇప్పుడు నిన్న సర్వాయి పాపన్న గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. వీళ్ళ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఒక ప్రభుత్వం అంటే జాతీయ పార్టీగా భావించేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతుందో it has become private limited company. It has become private limited company owned by chairman and managing director Enumula Revanth Reddy. Owned by chairman and managing director Enumula Revanth Reddy. Directors ఏదైతున్నదో ఎనుమల తిరుపతి రెడ్డి, ఎనుమల కొండల్ రెడ్డి, ఎనుమల జగదీష్ రెడ్డి, ఎనుమల భూపాల్ రెడ్డి, ఎనుమల కృష్ణారెడ్డి. దీస్ ఆర్ ఆల్ డైరెక్టర్స్. అంటే ఇక్కడ నీ పాలన ఏ విధంగా నడుస్తుందోనో దాన్ని మొత్తం తెలంగాణ సమాజం అంతా గమనిస్తుందని చెప్పంటూ నేను మీరేదైతుందో అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏదైతుందో ఉద్యమ నాయకులుగా, అంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏదైతే ఉద్యమ నాయకులుగా, హరీష్ రావు గారు ఏదైతుందో 2004లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి యొక్క ఆమోదంతో ఈ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ టు ది క్యాబినెట్. హరీష్ రావు గారు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, వారి సూచన మేరకు వారి ఆమోదంతో ఏదైతుందో హరీష్ రావు గారు వాజ్ టేకెన్ టు ది క్యాబినెట్. కేటీఆర్ గారు ఏదైతుందో ఉద్యమ నాయకుడిగా మరి పోరాట ఫలితం ఏదైతుందో తెలంగాణ సాధించబడటం, తెలంగాణ వీళ్ళ ఉద్యమ అంశాలు, వీళ్ళ నిధులు, నీళ్లు, నియామకాలు ఇవన్నీ నెరవేర్చడం ఏదైతే భాగస్వాములు కావటానికి కొరకు ఏదైతుందో దేవర్ ఇన్క్లూడెడ్ ఇన్ టు ది క్యాబినెట్. నాట్ లైక్ యువర్ బ్రదర్స్ యనమల తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, వాళ్ళకి ఎవరికి ఏమి హోదా ఉందో తెలియదు కానీ రాజ్యం చేసేదంతా వాళ్ళే రాజ్యం చేస్తున్నాను. ఎవరు నన్ను చెప్పంటున్నాను నేను. వీళ్ళ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో జరిగే భూ ఆక్రమణలు అన్నీ కూడా ఏదైతుందో వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ సూచనల మేరకు జరుగుతున్నాయి. దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓన్డ్ బై ఎనుమల రేవంత్ రెడ్డి యాజ్ ఎ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. డైరెక్టర్స్ ఆర్ హిస్ ఓన్ బ్రదర్స్, నన్ ఎల్స్. వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో దశాబ్ద కాలం 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా సమాజంలో ఉన్నట్టుగా బలహీన వర్గాలను వాళ్ళ కులవృత్తులు ప్రోత్సహింపజేయబడే విధంగా ప్రోత్సహిస్తూ ఒకవైపు, ఇంకోవైపు ఏదైతే వారి విద్యా అవకాశాలు, భవిష్యత్తు నిర్మాణం కొరకు వారు కల్పిస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతుంటే గొర్రెలు ఇచ్చిండ్రు, బర్రెలు ఇచ్చిండ్రు, ఆయన కులవృత్తులు ప్రోత్సహించింది. వాళ్ళు యాదవులు గొల్ల కుర్మలు, గొర్రెల కాపర్లు అని చెప్పి అంటున్నాను నేను. వాళ్ళ జీవనాధారం ఏదైతుందో గొర్రెల కాపర్లు, వాళ్ళు ఆ కుటుంబ పోషణ దానిపై ఆధారపడి ఉందని చెప్పి అంటున్నాను. ప్రతి కుటుంబానికి ఏదైతుందో 20 గొర్రెలు, 5 పొట్టేళ్ళు, 1,25,000 as a unit. 1,25,000 as a unit.